హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇదివరకు అప్లికేషన్స్ చేసుకోనటువంటి వారికి, అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డ్స్ పొందినటువంటి వారికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తని తెలపడం జరిగింది. అది ఏమిటి అంటే, ఇప్పుడు మళ్ళీ కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి దరఖాస్తులను అయితే స్వీకరిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి అయితే మనకి అప్డేట్ రావడం జరిగింది. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే, ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇదివరకు ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వారు, అదేవిధంగా అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ కూడా ఏదేని కారణం వల్ల రిజెక్ట్ అయినటువంటి వారు, అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డ్స్ పొందినటువంటి లబ్ధిదారులు కూడా మళ్ళీ అప్లికేషన్ అనేది ఏ విధంగా, ఎక్కడ, ఏ ఆఫీస్లో చేసుకోవాలి, దానికి కావలసినటువంటి డాక్యుమెంట్లు ఏమేం జత చేయాలి అనేటటువంటి పూర్తి వివరాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే, ఇలాంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అని చెప్పేసి మీకు కనిపించడం జరుగుతుంది. ఆ హైప్ పాయింట్స్ కూడా ఇచ్చినట్టయితే ఇలాంటి తెలియని విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవుతాయి. సో ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మీరు గమనించండి. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు స్వీకరించండి, కలెక్టర్ పమేలా సత్పతి అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. నేను ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని కూడా మీకైతే చూపించడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇస్తే స్వీకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ఇక్కడ కొత్త ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులను అయితే స్వీకరించమని చెప్పేసి జిల్లా కలెక్టర్, కరీంనగర్ జిల్లాకి సంబంధించినటువంటి కలెక్టర్ గారైతే కింది స్థాయి అధికారులకి ఆదేశాలని జారీ చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి దరఖాస్తులని స్వీకరించడం అయితే జరుగుతుంది. నేను మీకు ఈ వీడియోలో ఆ యొక్క అప్లికేషన్ ఫారం అనేది ఎలా ఉంటుంది, ఈ అప్లికేషన్ ఫారంకి మీరు ఏమేం జత చేయాలి, జత చేసినటువంటి అప్లికేషన్ ఫారంని మీరు ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేటటువంటి పూర్తి వివరాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇల్లు మంజూరై నిర్మించేందుకు సుముఖత వ్యక్తం చేయని లబ్ధిదారుల స్థానంలో అర్హులైన దరఖాస్తుదారులకి ఇల్లు కేటాయించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి అనంతరం అధికారులతో మాట్లాడారు. ఇక్కడ ప్రజావాణిలో కలెక్టర్ గారు అధికారులతో మాట్లాడడం అయితే జరిగింది. ఎంపీడీఓలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ దశలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఇక్కడ వీరికైతే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. 15 ఏళ్లు నిండిన బాలికలు, 50 ఏళ్లు పైబడిన మహిళలు, దివ్యాంగులని స్వయం సహాయక సంఘాల్లో చేర్పించాలని డిఆర్డీఓ మెప్మా పీడీలను ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో చదివే బాలికలకి ఈ సంఘాల్లో చేర్పించాలన్నారు. ఇక్కడ మనకి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి న్యూస్ అయితే, కొత్త రేషన్ కార్డ్స్ పొందినటువంటి వారు కానివ్వండి, ఇదివరకు అప్లికేషన్స్ చేసుకున్నటువంటి వారు కానివ్వండి, అప్లికేషన్స్ రిజెక్ట్ అయినటువంటి వారు కానివ్వండి, ఎవరైనా కూడా ఈ యొక్క కొత్త దరఖాస్తు ఫారంని మీరు నింపి ఈ యొక్క అప్లికేషన్ అయితే మీరు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి అయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్టయితే, ఇందిరమ్మ ఇల్లు కొరకి దరఖాస్తు, ఇది అప్లికేషన్ ఫారం. ఈ అప్లికేషన్ ఫారంని ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్, యజమాని పేరు, తండ్రి భర్త పేరు, చిరునామా, కులము, వైవాహిక స్థితి, మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, ఆధార్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు, ప్రస్తుతం ఉంటున్నటువంటి ఇల్లు మీకు ఏ టైపు ఇల్లు ఉంది అనేటటువంటిది మీరు ఆ బాక్స్లో టిక్ మార్క్ చేయండి. ఇక్కడ అన్ని వివరాలు కరెక్ట్గా ఇవ్వాలి. అన్నీ ఇచ్చిన తర్వాత కింద దరఖాస్తుదారుని సంతకము లేదా వేలిముద్ర అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడనైతే మీరు సంతకాన్ని చేయండి. చేసిన తర్వాత దీనికి మీ యొక్క ఆధార్ కార్డు, మీరు ఎవరి పేరు మీద అయితే అప్లికేషన్ చేస్తున్నారో అప్లికేషన్ చేస్తున్నటువంటి వారి యొక్క ఆధార్ కార్డుని కూడా మీరైతే జత చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా జత చేసినటువంటి ఈ అప్లికేషన్ ఫారం మీరు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నట్టయితే మీ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్లో ప్రజాపాలన కేంద్రం ఉంటుంది, అక్కడ సబ్మిట్ చేయండి. ఒకవేళ మీరు సిటీలలో నివసిస్తున్నట్టయితే, మీది మున్సిపాలిటీ అయినట్టయితే మీ యొక్క మున్సిపల్ ఆఫీస్లో ప్రజాపాలన కేంద్రం ఉంటుంది, మీరు అక్కడనైతే ఈ యొక్క ఫామ్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా
ప్రతి ఒక్కరు కూడా కొత్త రేషన్ కార్డులు పొందినటువంటి వారు కూడా ఇలాంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి కొత్త అప్లికేషన్స్ని అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎవరెవరికైతే పెట్టుకోవాలి అనుకుంటున్నారో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లకి అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన టాపిక్. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.